ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుధా. ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు. రోజు తెల్లవారు లెగిస్తే మొదలు పిల్లలైతేనేంటి, విద్యార్థులైతేనేంటి, ఉద్యోగాలు చేసే వాళ్ళేంటి, ప్రతి ఒక్కరు కూడా స్ట్రెస్తో కూడుకున్న జీవిత విధానం అందరికీ అలవాటు పడిపోయింది. అయితే ఎంత స్ట్రెస్ ఉన్నా కూడా ఖచ్చితంగా మనకు డాక్టర్స్ అయితే చెప్తూ ఉంటారు, మెడిటేషన్ కంపల్సరీగా రోజులో అట్లీస్ట్ ఒక 40 minutes, ఒక 1 hour అయినా చేయండి అని చెప్తూ ఉంటారు డాక్టర్స్. కానీ అవన్నీ మనం పక్కన పెట్టేసి మన వర్క్స్, మన టైం సరిపోదు అన్న దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, బట్ దీనికి ఇవ్వం. మన వర్క్స్ మనం చేసుకుంటూ ఉంటాం. అసలు యోగా అనేది మేజర్ కీ ప్లేయర్ రోల్ చేస్తుంది అసలు మన దాంట్లో. ఇలాంటి యోగా చేయడం వల్ల అసలు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా మహిళలు ఏ విధంగా స్ట్రెస్ని ఓవర్కమ్ చేయొచ్చు, మహిళలు ఏ విధంగా పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉంటాయి, గైనకాలజీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మహిళలకి చాలా మటుకు మనం చెప్పలేనివి, బయటకు చెప్పలేని ప్రాబ్లమ్స్ అయితే చాలానే ఉంటాయి. అసలు యోగా త్రూ మనం దాన్ని ఎలా ఓవర్కమ్ చేయొచ్చు అన్నది మన ముందున్నారు సీనియర్ ట్రైనర్ మురారి అరుణ గారు. ఒకసారి ఆమె మాటలోనే అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం, చెప్పండి అసలు ఫస్ట్ యోగా అంటే చాలా మంది లైట్ తీసుకుంటారు. ఎందుకు మేము లైక్ జుంబా వెళ్తాం, ఏరోబిక్స్ చేస్తాం, జిమ్ చేస్తాం అంటారు, కానీ యోగా అంటే లాస్ట్ ప్రియారిటీ ఇస్తారు. అసలు యోగా వల్ల లేడీస్ ఏ విధంగా స్ట్రెస్ నుంచి బయటకు రావడం కానీ, వాళ్ళకి ఏ విధంగా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఒకసారి చెప్పండి మేడం. ఎస్ మేడం, యోగా చేయడం వలన మనకి యోగా అనేది కాన్సన్ట్రేషన్ని డెవలప్ చేస్తుంది మేడం. సో బ్లడ్ సర్క్యులేషన్ అనేది మూవ్ అవ్వడానికి చాలా యూజ్ అవుతుంది. యోగా చేయడం వల్ల అటెన్షన్, కాన్సన్ట్రేషన్ ఎట్ ద సేమ్ టైం డెవలప్ అవుతుంది. అలానే లేడీస్కి స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది డైలీ రొటీన్ లైఫ్లో. సో ఆ స్ట్రెస్ అనే దాని నుంచి మనం బయటపడటానికి ఇది ఒక కోపింగ్ లాగా మనం యోగాని చేయడం జరుగుతుంది. సో యోగా చేయడం వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి కూడా బయటికి రావచ్చు మేడం. అంటే ఇప్పుడు యోగా అనేది కంప్లీట్ గా ఒక మెడిటేషన్, ఒక జస్ట్ ప్రశాంతంగా శాంతంగా ఉండడానికి యూజ్ అవుతుంది. ఏ విధంగా ఇప్పుడు పీసీఓడి అని కానీ డైజెషన్ అని చెప్తున్నారు కదా మీరు, అది ఏ విధంగా లేడీస్ హెల్త్ పరంగా ఎలా సెట్ అవుతుంది? అంటే యోగాసనాలు మనం వేస్తున్నది ఓన్లీ యోగాసనాలు బాడీకే కాదు, బాడీతో పాటు ఎట్ ద సేమ్ టైం మైండ్ కూడా యూజ్ అవుతుంది. సో మైండ్ రిలాక్సేషన్ గా ఉంటున్నప్పుడు బాడీ అనేది కోఆర్డినేషన్, బాడీ మైండ్ కోఆర్డినేషన్ ఈజ్ ఏ యోగా. సో బాడీ మైండ్ కోఆర్డినేషన్ జరుగుతున్నప్పుడు మనకి సర్క్యులేషన్ అంతా నార్మల్ గా అవుతున్నప్పుడు డైజెషనల్ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అవుతాయి. మేడం చెప్పండి, అసలు యోగాసనాలు వేయడం వల్ల మహిళలు ఏ విధంగా స్ట్రెస్ ని అధిగమించవచ్చు? మెయిన్ మేడం, ఇప్పుడు డైలీ లైఫ్ లో ఎవరికాళ్ళు ఫాస్ట్ లైఫ్ కి అలవాటు పడిపోవడం వల్ల ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఒకవేళ ఫిజికల్ ఎక్సర్సైజ్ కి ఇంట్రెస్ట్ చూపించినా జుంబా మీరు అన్నట్టు ఈ టైప్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ కి వెస్టర్న్ స్టైల్ కి అలవాటు పడుతున్నారు, కానీ మన ప్రాచీనంగా ఉన్నటువంటి యోగాని ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. యోగా వల్ల ఉపయోగం ఏంటి అంటే, మనం పర్టికులర్గా ఒక టైం అంటూ పెట్టుకుని, పర్టికులర్ ఒక ప్లేస్ పెట్టుకుని ఆ ప్లేస్లోనే పర్టికులర్గా ఉండాల్సిన అవసరం అయితే ఏం లేదు. మనం ఉన్న చోటనే ఉండి చిన్న చిన్న యోగాసనాలు చేసుకోవడం వల్ల బాడీ ఫ్లెక్సిబిలిటీ అనేది వస్తుంది. అలాగే ప్రాణాయామం చేయడం వలన మైండ్ ఓవర్ థింకింగ్ అనేది తగ్గుతుంది. ఇప్పుడు డైలీ లైఫ్లో లేడీస్ ఎక్కువగా స్ట్రెస్ తోటి బాధపడుతున్నారు. ఆ స్ట్రెస్ నుంచి రిలాక్స్ అవ్వడం కోసం ఈ యోగా అనేది చాలా ఉపయోగపడుతుంది మేడం. ఎందుకు యోగా ఉపయోగపడుతుంది స్ట్రెస్ నుంచి అన్నప్పుడు, స్ట్రెస్ అనేది ఒక టైపు ప్రెషర్ పడుతుంది. ఆ ప్రెషర్ అనేది ఓవర్ థింకింగ్కి దారితీస్తుంది. అతిగా ఆలోచించడం వల్ల ఎప్పుడైతే యోగా ఆసనాలు వేస్తామో అప్పుడు మన కాన్సన్ట్రేషన్ అంతా ఇన్హేల్ అండ్ ఎక్సేల్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. ఆ కాన్సన్ట్రేషన్ దీని మీద మళ్ళినప్పుడు మనకు బ్రెయిన్కి ఏమవుతుందంటే ఓవర్ థింకింగ్ అనేది బ్రేక్ పడుతుంది. ఓవర్ థింక్ అనేది బ్రేక్ పడటం వలన వాళ్ళ స్ట్రెస్ నుంచి అదొక కోపింగ్ మెకానిజంలా వాడుకోవచ్చు. సో అయితే మేడం, ఇప్పుడు ఈ మధ్య కాలంలో అసలు జెంట్స్ తో ఈక్వల్ గా లేడీస్ ఉన్నారు. ఇంకా అన్ని విషయాల్లో అసలు ఇక్కడ ఎందులో మేము తక్కువ అన్నట్టు అన్నిటిలోనే ఈక్వల్ గా ఉన్నారు. అయితే ఓవర్ స్ట్రెస్ వాళ్ళకి జెంట్స్ తో ఈక్వల్ గా అన్ని విషయాలు అయితే ఉండగలుగుతున్నారు, కానీ వాళ్ళు ఏంటంటే జెంట్స్ ఓన్లీ బయట వర్క్స్ అయితే, బట్ లేడీస్ అలా కాదు. వాళ్ళ ఇంట్లోని చూసుకోవాలి, అన్ని చూసుకోవాలి. సో వాళ్ళకి ఓవర్ గా స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఏ విధంగా ఓవర్కమ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి? ఎస్ మేడం, డైలీ లైఫ్ లో లేడీస్ ది చాలా కీ రోల్ ఉంటుంది మేడం. సో ఎట్ ద సేమ్ టైం ఫ్యామిలీ లైఫ్ తీసుకున్నామంటే కనుక ఒక వైఫ్గా, ఒక తల్లిగా, ఒక కోడలిగా చాలా రోల్స్ ప్లే చేయాల్సి వస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఇంటి పనులు చూసుకుంటానే వర్కింగ్ ఉమెన్ ఉంటారు, వర్క్స్ చేసుకోవాల్సి వస్తుంది.
సో మనం ఇప్పుడు లేడీస్గా తీసుకుంటే ఒకప్పుడు కానీ ఇప్పుడు ప్రజెంట్ లేడీస్ అయితే కనుక ఇంటి పనులు చూసుకుంటున్నారు, అలాగే బయట వర్క్స్ చూసుకుంటున్నారు, ఆ లోకో పైలట్ స్టేజ్ వరకు కూడా డెవలప్ అయ్యారు సో లేడీస్ అనేది. సో అలాంటి లైఫ్లో కూడా కానీ వాళ్ళకు కూడా స్ట్రెస్ అనేది కంపల్సరీగా ఏదో ఒకటి, వర్క్ ప్రెషర్ స్ట్రెస్ అవ్వచ్చు, ఫ్యామిలీ స్ట్రెస్ అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, కొంతమంది లేడీస్ ప్రెగ్నెంట్గా ఉండి కూడా ఇంటి పనులు చూసుకుంటూ ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసే లేడీస్ ఉంటారు. సో ఇలా ప్రతి ఒక్కరి లైఫ్లో స్ట్రెస్ అనేది కంపల్సరీ అయిపోయింది మేడం. యోగా మెయిన్ థీమ్ ఏంటంటే ఎమోషనల్ రెగ్యులేషన్స్ అండి. చాలా స్ట్రెస్ తోటి ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా ఈ ఎమోషనల్ రెగ్యులేషన్స్ అనేది యోగా ద్వారా మనకు సాధ్యమవుతుంది. అది ఎలా అంటే యోగా అనేది మైండ్ అండ్ బాడీ కోఆర్డినేషన్. అవును. సో మైండ్ అండ్ బాడీ కోఆర్డినేషన్ జరిగినప్పుడు ఎమోషనల్ రెగ్యులేషన్స్ వస్తాయి. అసలు వాట్ ఈజ్ మై పొజిషన్ అనేది ఎమోషన్స్ ని వాళ్ళు కంట్రోల్ చేసుకోవడానికి ఇది యోగా అనేది బాగా ఉపయోగపడుతుంది. అంటే మేడం కనీసం అట్లీస్ట్ రోజులో కాసేపైనా యోగా చేయాలి అంటారు కదా, అట్లీస్ట్ ఒక ఎంతసేపు లేడీస్ కాస్త స్ట్రెస్ నుంచి బయటకు రావడానికి ఎంతసేపు యోగా చేస్తే బెటర్ అంటారు? మినిమం 15 minutes అయినా డైలీ లైఫ్ లో యోగా ఉండాలి మేడం. సో 15 minutes నుంచి 45 minutes వరకు ఉంటే కనుక చాలా ప్రశాంతంగా ఉండొచ్చు. వాళ్ళు డే అంతా చాలా యాక్టివ్గా కూడా ఉండడానికి యోగా అనేది చాలా ఉపయోగపడుతుంది. యోగా వల్ల థింకింగ్ క్లారిటీ అనేది వస్తుంది. నెగిటివ్ థింకింగ్ ఏంటి, పాజిటివ్ థింకింగ్ ఏంటి, మన మీద మనకి కంట్రోల్ అనేది యోగా చేయటం వల్ల వస్తుంది. లాజికల్ థింకింగ్ అనేది డెవలప్ అవుతుంది. ఎమోషనల్ రెగ్యులేషన్స్ వస్తాయి. నేను ఒక మహిళగా చెప్తున్నాను మేడం, ప్రతి మహిళ కూడా తన డైలీ లైఫ్లో కొంత సమయం యోగాకి కేటాయిస్తే చాలా బాగుంటుంది మేడం. సో ఫ్యామిలీ లైఫ్లో హ్యాపీగా, వర్క్ లైఫ్లో హ్యాపీగా, తన లైఫ్ని తను హ్యాపీగా లీడ్ చేయగలుగుతారు. మానసిక ప్రశాంతత అనేది ప్రతి ఒక్కరికి అవసరం. ఇప్పుడు మనం ప్రజెంట్ ఉన్న జనరేషన్లో మానసిక ప్రశాంతత అనేది చాలా మంది తక్కువ అవుతుంది. కాబట్టి ఎంతో కొంత సమయం మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అన్న పార్టిసిపేట్ చేయగలిగితే యోగా ఇంట్లో చేసుకున్నా సరే, బయటకి ఎక్కడికి వెళ్ళకపోయినా చేసుకుంటే బాగుంటుంది అనేది నా ఒపీనియన్ మేడం. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. చూసారు కదండి, మన దైనందిన జీవితంలో కనీసం ఒక అరగంట నుంచి 40 నిమిషాలైనా మన మానసిక ప్రశాంతత కోసం, ఒత్తిడి నుంచి అధిగమించడానికి యోగా అనేది ఒక అద్భుతంగా పనిచేస్తుందని మనతో పాటు ఉన్న ట్రైనర్ అయితే చెప్పారు. చూస్తూ ఉండండి సుమన్ టీవీ.